ప్లస్ ఆయిల్స్ గురించి సాధారణ ప్రజల్లో అంటే సాధారణ ప్రజల్లో మీరు రెగ్యులర్ కలుస్తుంటారు కదా, ఎస్ సార్. వాళ్ళు ఉండే అపోహలు ఎలా ఉంటాయి, ఎలాంటి అపోహలు ఉంటాయి వీటి మీద? అదే అదే మీరు ఇప్పుడు చెప్పాను కదండి, రేట్ ఎక్కువ అనేది ఒకటి ఉంటుంది. ఒకటి రేట్ ఒకటి ఎక్కువ, ఉమ్, ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందో తెలీదు, ఆ, ఓకే ఏ క్వాలిటీ వాడుతున్నారో తెలియదు. ఓకే మేము కూడా ఎక్స్పర్ట్ కాదన్న, ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మేము కొద్దిగా ఎక్స్పర్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఓకే ఓకే స్టార్టింగ్ తెలిసేది కాదు, ఎందుకు వాళ్ళతో టైఅప్ అయ్యాము, తర్వాత మనం నేర్చుకున్నాము, ఎక్స్పర్ట్ అయ్యాము అనమాట. ఓకే సో మేజర్గా రేట్ అన్న అంత ఏం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే ఎక్కడ జెన్యూన్ దొరుకుతుందో తెలియదు. అవును. ఇప్పుడు ఇది ఉంది అనుకున్నా, సపోజ్ ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్ అన్న, ఉమ్, ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్, అవును. ఇది నాన్ ఫుడ్ గ్రేడ్ బాటిల్. ఓకే 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 రైట్. అవును. ఇంత మంచి ఆయిల్ తీసిన తర్వాత రేట్ తక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది దీనిలో వేస్తారన్న. ఆ, ఫుడ్ గ్రేడ్ వేస్తే ఏంటంటే సేఫ్, ఇచ్చే ఏదైతే ఆయిల్ ఉందో మంచి బాటిల్లో ఇస్తే సేఫ్గా వాళ్ళకు ఉంటుందన్న. ఉమ్, ఇంత మంచి ఆయిల్ తీసేసి మళ్ళీ ఇట్లాంటి నార్మల్లో వేస్తే, అవును, అవును. ఎందుకంటే ఈ బాటిల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఓకే. డిఫరెన్స్ వస్తుంది, చాలా తేడా ఉంటుంది. అవును డబుల్. ఇది 10 రూపాయలు అంటే ఇది 20 రూపాయల బాటిల్ అండి. అవును. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు దగ్గరలో ఉంటే ఎక్కడైనా, ఇప్పుడు మేమున్నాము ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ అంటే పంపిస్తున్నాం యాక్చువల్గా. ఇప్పుడు ఇది ఉందన్న, ఇది ఫుడ్ గ్రేడ్ సర్టిఫైడ్ అనమాట. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడే తీసుకుంటున్నాం మనం. వెరీ గుడ్. సో అట్లీస్ట్ మనకి ఎంత మంచి ఆయిల్ చేసినా అన్న వెజల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతే కదా. అవును. సో లేదా ఇంకొన్ని రోజుల తర్వాత అన్న ఇప్పుడు మనము ఇంకా స్టీల్ క్యాన్లకు దానికి రావాలన్న. యాక్చువల్లీ ఇప్పుడు లాజిస్టిక్స్ మనకి కరెక్ట్గా సూటబుల్ కావు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మంచి ఆలోచన. స్టీల్ క్యాన్ ఇచ్చేసి Steel can. మీ స్టైల్ ఇంకా పూర్వం, అంతే అంతే అంతే. ఎందుకంటే పూర్వం ఆయిల్ తింటున్నారన్న, మంచి రోజులు పాత రోజులు ఆయిల్ తింటున్నారు కాబట్టి మనం స్టీల్ క్యాన్ కూడా మీరు రేట్ వేసినా కూడా తీసుకుంటారు. ఇంట్లో పనికి వస్తుంది కదా, పనికి వస్తుందన్న. నెక్స్ట్ దాన్ని మనం రీయూజ్ రీయూజ్ చేసుకోవచ్చు అన్న, అట్లా అన్నమాట. నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం మనం ఎట్లా అది లాజిస్టిక్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది.